తండ్రి మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఆయన సముఖంలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. గత వారంలో బాల్యంలో చూపిన విధేయత వయసు వచ్చాక చూపుతున్నామా లేదనే విషయాన్ని మనం ఆలోచన చేసాం. అది శరీర సంబంధమైన బాల్యము వయసు కాదు, కానీ ఆత్మ సంబంధమైన బాల్యము ఆత్మ సంబంధమైన వయసు గురించి మనం నేర్చుకున్నాం. ఫస్ట్గా మనము ఇశ్రాయేలు గురించి మనం నేర్చుకున్నాం. ఇశ్రాయేలు యొక్క బాల్యకాలము ఐగుప్తు నుంచి విడుదల పొందిన కాలాన్ని బాల్యకాలం అన్నాడు దేవుడు. నేను ఒక చంటి పెట్టిన ఎత్తుకొని వచ్చినట్లు వారిని ఎత్తుకొని వచ్చాను అని మాట్లాడటానికి. బాల్యకాలంలో ఇశ్రాయేలు ఎలాగ ఉన్నారంటే వాళ్ళు దేవుని మాట విన్నట్లు మనం చూసాం. ఎంతో గొప్ప విశ్వాసాన్ని విధేయతని కనపరిచినట్లు చూసాం. కాలక్రమంలో కనానులోనికి ప్రవేశించిన తర్వాత పూర్తిగా వాళ్ళు గర్వించి దేవుణ్ణి మర్చిపోవటం, దేవుడు పిలిచినా సరే పలికే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు, ఎంతో జాగ్రత్తలు చెప్తున్నా సరే మేము వినము, నీ మాట వినము, మాకు నచ్చిన మార్గంలో మేము నడుస్తామని ఇశ్రాయేలు ప్రజలు దేవునితో మాట్లాడుతూ మనం చూడాలి. ఈరోజు కొత్తగా జన్మించిన కాలమే బాల్యకాలం అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. కొత్తగా జన్మించిన కాలం అంటే బాప్తిసం పొందిన ఆ తొలినాళ్ళు అది బాల్యకాలము. అది పౌలు పసిబిడ్డల స్థాయి అన్నాడు. ఎప్పుడూ మనం పసిపిల్లలుగా ఉండకుండా యేసుక్రీస్తు స్థాయికి మనం ఎదగాలి అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తాం. ఎప్పుడు పసిపిల్లలుగా ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంది. ఒక పుట్టిన బిడ్డ ఎదగట్లేదంటే ఏదో హార్మోన్లో లోపం, ఏదో సమస్య ఉంది కాబట్టి ఆ బిడ్డ ఏమాత్రం కూడా ఎదగట్లేదు. ఈరోజు మనం కూడా ఎప్పుడు పసిపిల్లలుగా ఉండకుండా ప్రభు స్థాయిలోనికి మనం ఎదగాల్సిన అవసరత ఉంటుంది. ఆ బాల్యకాలం అంటే కొత్తగా జన్మించిన కాలంలో ఎంత ఉత్సాహం ఉండేది, ఎంత ఆసక్తి ఉండేది. వాస్తవానికి ఒకసారి బాల్యకాలం ఎలాగుంది? బాటిల్ తీయడు చేతిలో రిఫరెన్స్ చేయాలి చెప్పేటప్పుడు. పిల్లలు ఎవరు లేవద్దు, లేచినట్లు నా కంటి కనిపిస్తే నూరుకున్న తర్వాత. కొత్తగా జన్మించిన కాలంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం మనం, ఎంత తీవ్రతతోటి, ఎంతగా ఉరుకులు పరుగుల మీద ఉన్నాము. వయసుకి ఎదిగే కొద్దీ అంటే కాలం గడిచే కొద్దీ ఎందుకే ఆ ఉరుకులు పరుగులు ఉన్నాయా, ఆ ఉత్సాహం కానీ ఆసక్తి కానీ ఉందా లేదనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. వయసుకు వచ్చిన వాళ్ళు ఎలాగ ఉండాలి వాస్తవానికి? ఎందుకే మనము పసిపిల్లలమా వయసుకు వచ్చామా? పసిపిల్లల స్థాయి కాదు, వయసుకు వచ్చిన వాళ్ళు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. మేలు కీడుని వివేచించే ఒక వివేచన, ఒక జ్ఞానం ఉండాలి. ఏది మేలు, ఏది కీడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఇదిగో ఈ పని చేయటం వల్ల మేలు జరుగుతుందా, ఇదిగో ఈ పని చేస్తే కీడు కలుగుద్దా అని వివేచించే ఒక వివేచన జ్ఞానం ఎవరికి ఉండాలి? వయసుకు వచ్చిన వారికి ఉండాలి. పసిపిల్లలకు ఉండవు ఆ వివేచన, పసిపిల్లలకు ఆ జ్ఞానం ఉండదు. కాబట్టి ఇంకా ఏమన్నాడు తర్వాత నెక్స్ట్? అనుభవం ఉండాలి. వృద్ధులు మితానుభావము గలవారము, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేనివారై ఉండాలి. వయసుకు వచ్చే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఒక మంచి ఆత్మీయ అనుభవాన్ని మనం సంపాదించాలి. సంవత్సరాలు గడుస్తున్నా సరే ఆత్మీయ అనుభవం అనేది మనం సంపాదించకపోతే, ఇక సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇంకా మనం పిల్లలమేనా? ఇంకా నేర్చుకుంటున్నావా? ఇంకా పిల్లలుగానే ఉన్నావా? ఒక అనుభవాన్ని సంపాదించాలి. సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. లోపము లేని స్థితిలోనికి మనం వెళ్లాల్సిన అవసరత ఉంటుంది. క్రీస్తు సువాసన అనే విషయాన్ని ఈరోజు మనము నేర్చుకుంటాం. ఒక విశేషమైన, ఒక అద్భుతమైన సూత్రాన్ని పౌలు తెలియజేశాడు. క్రీస్తు సువాసన. కొన్ని స్థలాలు సహజంగా ఆహ్లాదకరంగా ఉంటాయి, ఎంతో సువాసన భరితంగా ఉంటాయి. ఉదాహరణకి ఒక ఏసీ రూమ్స్ తీసుకున్నాం అనుకో, అవి ఎంతో ఆహ్లాదకరంగా సువాసన భరితంగా ఉంటాయి. ఎయిర్పోర్ట్స్లోనికి మనం వెళ్ళామనుకో, ఆ ఎయిర్పోర్ట్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఒక రకమైన స్మెల్తో కూడుకున్న వాతావరణం అక్కడ ఉంటుంది.
ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ ఆ ఏరియాకి మనం వెళ్తే కూడా ఆ తయారు చేసేటప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంటది. అంటే కొన్ని స్థలాలేమో ఆహ్లాదకరంగా సువాసన భరితంగా ఉంటాయి, కొన్ని స్థలాలేమో దుర్గంధంతో దుర్వాసనతో కూడుకుని ఉంటాయి. విశేషంగా మన ప్రాంతంలో బైపాస్ నుంచి వస్తున్నప్పుడు ఆ మిల్లు దగ్గరకు రాగానే ఒక రకమైన దుర్వాసన వచ్చేస్తుంది. అంటే ఆ వడ్లని బాయిల్డ్ చేయటము, బాయిల్డ్ చేసి ఆ బియ్యాన్ని తీయటము, అందులో వచ్చిన ఉరికి నీరు బయటకు వదిలేయటం వల్ల అక్కడికి రాగానే ఏమైపోద్ది అనమాట, ఒక రకమైన దుర్గంధం, ఒక రకమైన దుర్వాసన వస్తుంది. అలాగే ఆ నీళ్లు పారే దగ్గర కూడా, మురికి నీళ్లు పారే దగ్గర కూడా ఉండలేము, ఒక రకమైన దుర్వాసన వస్తుంటది. ఉండలేము ఈ స్థలంలో. ఒక 500 రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ ఒక మంచిలు తీసుకుందాం, ఏంటంటే అసలు ఆ ఏరియాలో ఉండలేకపోతున్నామన్నా, ఒక రకమైన స్మెల్ వస్తుంది, ఒక రకమైన దుర్వాసన వస్తుంది అని అంటారు. అంటే కొన్ని స్థలాలేమో సువాసన భరితంగా ఉంటాయి, కొన్ని స్థలాలేమో దుర్గంధంతో దుర్వాసనతో కూడుకుని ఉంటాయి. ఈరోజు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడి దగ్గర ఏ వాసన రావాలంటే క్రీస్తు వాసన రావాలి. అంటే నీ దగ్గర దేవునికి ఎలాంటి వాసన రావాలంటే క్రీస్తు సువాసన రావాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి ఒకప్పుడు క్రీస్తుకు వెలపలున్నప్పుడు పాపపు మురికి కోపంలో ఉన్నాం. ఆ క్రియలన్నీ కూడా మురికితో కూడుకున్నవి. యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు కూడా మాట్లాడుతూ, మా నీతి క్రియలు మురికి గొడ్డల వలె ఆయను. అంటే మురికితో కూడుకున్న గుడ్డలు కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంటాయి. అంటే పాపపు మురికి స్మెల్ వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తన రక్తంతో ఆ పాపాన్ని కడిగివేసి ఒక పరిమళ వాసనగా మనల్ని చేశాడు. అంటే మన దగ్గర పాపపు వాసన అనేది రాకుండా, ఆ దుర్వాసన రాకుండా యేసుక్రీస్తు తన రక్తాన్ని వెలచెల్లించి మనల్ని కడిగి క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండటానికే తను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. చదువు మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. రిఫరెన్స్ ఏమన్నా తెలిసినా తెలియకపోయినా బైబిల్ తిప్పుతా ఉండండి. తెలిసినా తెలియకపోయినా బైబిల్ తిప్పు. 5వ అధ్యాయము 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అప్పగించుకొనెను. ఎవరి కొరకు? మన కొరకు. మనం ఎలా ఉండాలని? పరిమళ వాసనగా ఉండాలని. ఎవరికి? దేవునికి. అంటే మన దగ్గర ఒక రకమైన పరిమళ వాసన దేవునికి రావాలి. నువ్వు కొట్టుకున్న పెర్ఫ్యూము నీ పక్క మనిషికి వాసన రావచ్చు. నువ్వు ఒక మంచి సువాసన గల పెర్ఫ్యూమ్ కొట్టుకున్నావు అనుకో, పక్క మనిషికి మంచి సువాసన వస్తుంటది. ఈరోజు క్రైస్తవుడు ఒక పరిమళ వాసనగా ఉండాలి. అది ఎవరికంటే దేవునికి. నీ దగ్గర ఒక మంచి సువాసన ఆయనకు రావాలి. మనల్ని పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకొనెను. అంటే ఆయన రక్తంలో కడగబెడితే దేవునికి ఎలాంటి వాసనమా? ఒక పరిమళ వాసన. ఒకరోజు మనం రక్తంలో కడగబడ్డాము, అప్పుడు యేసుక్రీస్తు మనల్ని పరిమళ వాసనగా చేశాడు. ఆ వాసన చల్లారిపోకుండా నిరంతరం కూడా దేవునికి మనం ఎలా ఉండాలంటే ఒక క్రీస్తు సువాసనగా ఉండాలి. దుర్వాసన వచ్చే స్థలాల్లో మనం ఉండలేం. ఒకసారి మన ఇంట్లో దుర్వాసన వస్తుంది అనుకో, ఉండగలమా? స్త్రీలకు తప్పదు కాబట్టి వాళ్ళు శుభ్రం చేస్తారు. కొడుకో భర్త అనుకో, అది శుభ్రం చేసినాక మేము ఇంట్లోకి రాం. అంటే ఒక దుర్గంధం వచ్చే స్థలంలో ఎవరు ఉండలేరు, మనం ఉండలేం. దుర్వాసన వస్తుంటే మనం భరించలేం. అంటే మనం ఉండే ఇల్లు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఒక సువాసన భరితంగా ఉంచుకుంటాం. అలాగే దేవునికి మనం కూడా ఎలాగ ఉండాలి? ఒక సువాసనగా, ఒక సంతోషంగా ఉండాలి. ఏం చేస్తే మనం దేవునికి క్రీస్తు సువాసనగా ఉంటాం?
ఏం చేయటం వలన మనము దేవునికి క్రీస్తు సువాసనగా ఉంటాం. కాబట్టి క్రీస్తు సువాసన ఇప్పుడు ఎవరికి రావాలంటే దేవునికి రావాలి. ఫస్ట్ మరలా అడుగుతున్నాను, మన దగ్గర నుంచి ఏ వాసన రావాలి? క్రీస్తు వాసన నీ దగ్గర రావాలి. పాత వాసన రాకూడదేక. నీ జీవితపు వాసన, నీ వాసన నీ దగ్గర రాకూడదేక. అందుకే పౌలు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, జీవించేది నేను కాను. అంటే ఏం చేస్తే క్రీస్తు సువాసన వస్తుంది మన దగ్గర నుంచి? 3 పాయింట్లు మనం ఆలోచించేద్దాం. ఒకసారి కొరింథీ పత్రికలకు వెళ్ళాయా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. మేము అంటే ఎవరున్నారు అందులో? మేములో అపోస్తలుడు. అంటే అపోస్తలుడు దేవునికి ఎలాగున్నారు రాజు? క్రీస్తు సువాసనగా. మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. ఏం చేస్తే? నెంబర్ 1, సువార్త ప్రకటించుట ద్వారా క్రీస్తు సువాసనను వెదజల్లగలము. అది దేవునికి క్రీస్తు సువాసనగా ఉంటాం. అప్పుడు అపోస్తులు దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నారు. అపోస్తుల దగ్గర నుంచి దేవునికి ఎలాంటి వాసన వస్తుందంటే క్రీస్తు సువాసన వస్తుంది అపోస్తుల దగ్గర నుంచి దేవునికి. ఎందుకు? ఏం చేశారు వాళ్ళు ఏం చేశారంటే క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను మేము కనపరుస్తున్నాం. ఎప్పుడైతే క్రీస్తును గురించిన జ్ఞానాన్ని వాళ్ళు ప్రకటించేస్తున్నారో మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. సువార్త ప్రకటించడం ద్వారా క్రీస్తు యొక్క సువాసనను మనము వెదజల్లగలము. నెక్స్ట్ కింద ఒకసారి మరలా 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. మేమైతే సువార్త ప్రకటిస్తున్నాం. కొంతమంది రక్షించబడుతున్నారు, కొంతమంది నశించిపోతున్నారు. రక్షించబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాం. సువార్త విన్న వాళ్ళందరూ రక్షించబడతారండి? ప్రకటించడం మా పని. అందరూ రక్షించబడుతున్నారా? రక్షించబడలేదు. రక్షించబడినా సరే మేము దేవునికి క్రీస్తు సువాసనే, నశించిపోయినా సరే దేవునికి మేము క్రీస్తు సువాసనే. అంటే అంగీకరించే వాళ్ళు కొంతమంది, తిరస్కరించే వాళ్ళేమో కొంతమంది. వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే మేము మాత్రం త్యాగపూరితంగా ప్రకటిస్తున్నాము. మేము సువార్త ప్రకటించేటప్పుడు మేము దేవునికి ఎలాగున్నామంటే క్రీస్తు సువాసనగా ఉన్నాం. వాక్యం ప్రకటించిన వాళ్ళందరూ లేకుంటే వాక్యం విన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందే అవకాశము లేదు. మీకు తెలిసినట్లు యేసుక్రీస్తు అనే ఉపమానంలో కూడా అక్కడ ఒక భరోసా కనిపిస్తుంది. నువ్వు ఒకవేళ 100% కష్టపడ్డావనుకో కేవలం 25% మాత్రమే సక్సెస్ అయింది. 75% ఏమైపోద్ది? కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డవి, కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డవి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డవి, ఇంకొన్ని విత్తనాలు మంచి నేల పడ్డవి. అంటే 75% ఏమైపోయింది? విత్తటం నీ పని. వాళ్ళు రక్షించబడతారా లేకుంటే నశించిపోతారా? వాళ్ళు రక్షించబడినా క్రీస్తు సువాసనే, వాళ్ళు నశించిపోయినా సరే క్రీస్తు సువాసనే. ఎలాగా? మేము ప్రకటిస్తున్నాం అంతే.
క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను మేము కనపరుస్తున్నాం. సముద్రంలో చేపలు ఉంటాయి, చేపలు పడదామని వెళ్ళి వలేస్తాడు. ఇప్పుడు ఆ వలలో సముద్రంలో ఉన్న చేపలు మొత్తం పడతాయా? ఎన్ని పడాలో అన్నీ పడతాయి. ఒకవేళ 100 మందికి మనం వాక్యం చెప్పామనుకో, 100 మంది క్రీస్తులోకి వస్తారా? ఒకవేళ నువ్వు 100 మందికి ప్రకటించి 100 మందిని నువ్వు రక్షించకపోయినా సరే నువ్వు దేవునికి ఎలాగుంటావు? సువాసనే. అదే చెప్తున్నాడు పౌలు, రక్షించబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. వాళ్ళు రక్షించినా, వాళ్ళు అంగీకరించినా, అంగీకరించకపోయినా సరే ప్రకటించడం అనేది ఎవరి బాధ్యత? మన బాధ్యత. కాబట్టి పౌలు కానీ అపోస్తులు కానీ దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నారు. ఎలాగంటే సువార్త ప్రకటించడం ద్వారా ఈ రోజు మన దగ్గర నుంచి క్రీస్తు సువాసన రావాలంటే మనం ఏం చేయాలి శ్రవణ్? ఏం చేసి ఈరోజు మన దగ్గర నుంచి క్రీస్తు సువాసన వస్తుంది రాజు? నెక్స్ట్ మరొక మాట అంటాడు. నెక్స్ట్ కింద 16వ వచనం, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. ఇక్కడ 3 కేటగిరీలు చెప్పేశాడు. ఇక్కడ ఒకటి, మేము దేవునికి ఎలాగున్నాము? క్రీస్తు సువాసనగా ఉన్నాం. 2, రక్షింపబడే వారికి ఎలాగున్నాము? రక్షింపబడే వారికేమో జీవపు వాసనగా ఉన్నాము. 3, నశించే వాడికి ఎలాగున్నాము? నశించే వారికేమో మరణపు వాసనగా ఉన్నాము. మూడు విషయాలు ఇక్కడ మాట్లాడాడు తమ్ముడు, సహోదరులారా. మేము దేవునికేమో క్రీస్తు సువాసనగా ఉన్నాము, రక్షించబడే వారికేమో జీవపు వాసనగా ఉన్నాము, నశించే వారికేమో మరణపు వాసనగా ఉన్నాము. 3 రకాల స్థితులు మనకు కనిపిస్తాయి. సరే, ఎంతమంది రక్షించబడ్డా, ఎంతమంది నశించిపోయినా సరే మేము మాత్రం దేవునికి మాత్రం క్రీస్తు సువాసన ఎత్తడం మన పని. పౌలు కొరింథీయులకు అన్నమాట మీకు గుర్తుంది కదా, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. ఏమంటాడు? నాటు వానిలోనైనాను నీళ్లు పోయే వానిలోనైనాను ఏమీ లేదు, వృద్ధి కలగజేయు. అంటే విత్తేవాడిది ఏమీ లేదు, విత్తిన తర్వాత అవి ఎండిపోకుండా నీళ్లు పోస్తున్నాడు ఒక మనిషి, నీళ్లు పోసేవాళ్ళు కూడా ఏమి లేదు. మరి ఎవరిలోనే ఉన్నాయంటే వృద్ధి కలగజేయ దేవునిలోనే, కానీ నాలో ఏమి లేదు, అపోల్లో ఏమి లేదు. అసలు నేనెవరిని, అపోల్లో ఎవరు? మీరు దేవుని వ్యవసాయము, మీరు దేవుని గృహమై ఉన్నారు. అంటే ఈ వ్యవసాయానికి ఓనర్ ఎవరు, యజమాని ఎవరు? దేవుడు. అంతా యజమానిదే తప్ప అసలు నువ్వెవరు, నేనెవరు? కాబట్టి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే సహోదరులారా, మనము దేవుని వాక్యం ప్రకటించాలి. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవునికి క్రీస్తు సువాసనగా ఉంటాం. ఈ రోజు మన దగ్గర నుంచి క్రీస్తు సువాసన రావాలంటే నువ్వు కూడా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు దేవునికి మనం క్రీస్తు సువాసనగా ఒక అద్భుతమైన స్మెల్ ఆయనకు వస్తుంది, ఒక అద్భుతమైన సువాసన దేవునికి వస్తుంది. రక్షించబడే వారికి ఏమో జీవపు వాసనగా ఉన్నాము, నశించే వారికి ఏమో మరణపు వాసనగా ఉన్నాము. ఇప్పుడు సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు. సువార్త ప్రకటించే వాళ్ళని చూస్తే కొందరికేమో సంతోషం, కొందరికేమో కోపం. సువార్త ప్రకటించే వాళ్ళను చూస్తే కొందరికి సంతోషం, కొందరికేమో కోపం. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అన్నయ్య కారణం. అంటే అన్నయ్య ద్వారా వాక్యం నేర్చుకొని నేను ఆత్మీయ క్రీస్తులోనికి ప్రవేశించాను, ఈ విధంగా నేను రక్షణ పొందానంటే అన్నయ్య కారణం అని. ఒకవేళ నీకు సువార్త ప్రకటించిన వ్యక్తిని చూస్తే నీకు సంతోషం వేస్తుంది. అది జీవపు వాసన. అంటే రక్షించబడే వారికి సువార్త ప్రకటించే వ్యక్తి ఎలాగున్నాడు? రక్షించబడే వారికి సువార్త ప్రకటించే వ్యక్తి ఎలాగున్నాడంటే ఒక జీవపు వాసనగా ఉన్నాడు. నశించే వాడికేమో మరణపు వాసనగా ఉన్నాడు ప్రకటించే వ్యక్తి. అందుకే కొంతమంది సువార్త ప్రకటించే వాళ్ళండి, కొంతమంది కోపం. ఈరోజు సమాజం వ్యతిరేకత రావట్లేదా? అవసరమైతే చంపాలని కూడా చూస్తారు. అంటే మరణపు వాసన. దేవునికేమో క్రీస్తు వాసన, రక్షించబడే వారికేమో జీవపు వాసన. చూడకుండా సంతోషం వేస్తుంది. ఎవరిని? మనల్ని క్రీస్తులో నడిపించిన వ్యక్తిని చూస్తే ఒక ఆనందం వేస్తుంది. నిజమే కదా, ఈ సహోదరు నేను క్రీస్తులోకి వచ్చేసింది,
నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఈరోజు ఈ కారణం ఎవరు? ఈయన నా కోసం ఎంత ప్రయాసపడ్డాడు, నా చుట్టూ తిరిగి నాకు వాక్యం ప్రకటించి క్రీస్తులో నన్ను నడిపించాడు. నడిపించడం మాత్రమే కాకుండా ఈరోజు వాక్యం చెప్పినట్టు బలపరుస్తున్నాడు అని వాక్యం ప్రకటించే వ్యక్తిని చూస్తే కొందరికి సంతోషము, కొందరికేమో పాపం. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని మా ఊరు? విదేశీ మొత్తం ఎందుకు ప్రకటిస్తున్నావు? ఎక్కడ నువ్వు? వాళ్ళకి ఎలాగుంది? ఏ వాసన వస్తుంది? వాళ్ళకి మరణపు వాసన. రక్షించబడే వాళ్ళకి ఏ వాసన? ఉదాహరణకి పోలీసుని చూసామనుకో, పోలీసుని చూస్తే కొంతమందికి ఏమో గౌరవము, కొంతమందికి ఏమో భయం. అవునండి, అందరికీ ఒకే రకం అభిప్రాయం వస్తుందా? రాదు. పోలీసుని చూస్తే కొందరికి గౌరవం వేస్తుంది, కొందరికి భయం వేస్తుంది. భయం ఎవరికి వేస్తుంది? తప్పు చేసిన వ్యక్తికి. తప్పు చేసిన వ్యక్తి భయపడుతుంటాడు. అలాగే మంచి వార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది నశించిపోతారు. అందుకే పౌలు ఇక్కడ ఆ మాట మాట్లాడుతాడు, తమ్ముడు, రక్షించబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము, నశించే వారికి ఏమో మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నాము. ఇప్పుడు మన దగ్గర నుంచి వాళ్ళకి మరణపు వాసన వస్తుంది కాబట్టి మనలో ఈ సమస్య లేదు. సమస్య ఎవరిది? వాళ్ళది. ఎందుకంటే మనం ప్రకటిస్తున్నా వాళ్ళు అంగీకరించట్లేదు కాబట్టి మన దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి వాసన వస్తుంది? మరణపు వాసన. సమస్య మనలో లేదు. ఏం చేసినా సరే, ఎలాంటి వాసన వాళ్ళకి వచ్చినా సరే సువార్త ప్రకటించాలి మనము. అప్పుడు మనం దేవునికి క్రీస్తు సువాసనగా ఉంటాము. సువార్త ప్రకటించాలి. ఆ సువార్తలో మనం పాలివారం కావలసిన అవసరత ఉంటుంది. ఒకవేళ సువార్తికుడిగా నిలబడి ఒకవేళ వేరే ఊరు వెళ్ళి ఒకవేళ సువార్త ప్రకటించకపోతే సువార్త ప్రకటించే వారితో నువ్వు ఖచ్చితంగా పాలి భాగస్తుడివే అవ్వాలి. ఇది ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత, ప్రతి సంఘం యొక్క బాధ్యత. మీకు తెలిసినట్లు అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తుంటే పౌలు ఎన్నో సంఘాలు స్థాపించేశాడు. అన్ని సంఘాలలోకెల్లా పౌలు యొక్క సువార్త పనిలో పాలివారైన సంఘం ఏది? నా ప్రశ్న అర్థమైందా? ఆయా ప్రాంతంలో తిరిగి అనేక సంఘాలు పౌలు స్థాపించాడు. కానీ పౌలు యొక్క సువార్త పనిలో పాలిభాగస్తులైన ఒక గొప్ప సంఘం మనకు కనిపిస్తుంటది. మీకు తెలిసిన సంఘమే చెప్పు. ఏమన్నావు నువ్వు? ఫిలిప్పి, మాసిదోనియా. చదువు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మరి నేను సువార్తికుడిగా ప్రకటించలేను కదా, నాకు చదువు రాదు కదా, నేను స్త్రీని కదా, నేనెలా సువార్తను ప్రకటించాలి? సువార్తను ప్రకటిస్తుంటే క్రీస్తు సువాసన వస్తుంది. ఇప్పుడు మన దగ్గర నుంచి క్రీస్తు సువాసన రావాలంటే సువార్త ప్రకటించాలి. మరి నేను ప్రకటించలేదు కదా నీలాగా, మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఆ సువార్తలో పాలివారు కావాలి. చదువు అన్నమాట. 1వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి. చాలు. మొదటి దినము నుండి అంటే బాప్తిస్మము పొందిన దగ్గర నుంచి ఫిలిప్పీలు ఏం చేస్తారంటే పౌలుతో పాటు సువార్త పనిలో పాలిభాగస్తులయ్యారు. నువ్వు భాగం అవ్వాలి. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు భాగం అవ్వాలి. సువార్త పనిలో నువ్వు భాగం అవ్వాలి. సువార్త పనిలో నీ చెయ్యి ఉండాలి. సువార్తికుడు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు స్థానిక సంఘం ఏం చేయాలంటే ఆ సువార్త పనిలో ఖచ్చితంగా భాగం అవ్వాలి, పాలివారు అవ్వాలి. అది స్థానిక సంఘంగా జరగాలి, అలాగే వ్యక్తిగతంగా కూడా జరగాల్సిన అవసరత ఉంటుంది. నేను ఎలాగా సువార్త పనిలో భాగం అవ్వగలను? నేను ఎలాగా సువార్త పనిలో భాగం అవ్వగలను? నేను ఎలాగా సువార్తికుడితో పాటు సువార్త పనిని పాలు పంచుకోవాలి? ఏం చేస్తే పాలు పంచుకున్నట్లు, ఏం చేస్తే భాగమైనట్లు? కాబట్టి ప్రకటిస్తున్నప్పుడు నీ దగ్గర క్రీస్తు వాసన వస్తుంది. మరి నేను ఇలాగా ప్రకటించలేను కదా, మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే దానికి సహకారం అందించాలి, అలాగే అందులో భాగము అవ్వాలి. పౌలు పనిలో కూడా అనేక మంది స్త్రీలు ప్రయాసపడ్డట్లు మనకు తెలుసు కదా. ఏమంటాడు? ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఏం చేశారు వాళ్ళు? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ఇంటి పనిలో నేను ప్రయాసపడుతున్నాను, ఇంటి పనిలో నువ్వు ప్రయాసపడుతున్నావు. ఒక స్త్రీగా నీ బాధ్యతే సువార్త పనిలో కూడా నీ ప్రయాస, నీ పాత్ర అనేది వినుతక్క వినాలి. చదువు 4వ అధ్యాయము, అక్కడనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ వచనం. ఎవరో మాట్లాడుతుంటారు కదా ఇద్దరు గురించి. 4వ అధ్యాయము 2, 3 వచనాలు. ఏక మనసు గలవారయుండుడని యువోదియను, సుంటికేను,
బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులో ఒక అద్భుతమైన అభయం, అది ఇక తిరుగులేదు వాళ్ళకి. భూమి మీదనే తెలిసింది వాళ్ళకి. ఏమని? వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్న సంగతి వాళ్ళకి భూమి మీద బ్రతుకున్నప్పుడే తెలిసింది వాళ్ళకి. ఇది గ్యారంటీ అక్క. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు వ్రాయబడినవి. వాళ్ళు నాకు సహకరించారు. ఏ విషయంలో సహకరించారు? వారు నాతో పాటు సువార్తలో ప్రయాసపడ్డారు. వాళ్ళు రోమియోతో కూడా మాట్లాడతాడు చివరి అధ్యాయంలో, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. అంటే సువార్త పనిలో వారి రక్షణ కోసం ఎంతమంది స్త్రీలు ప్రయాసపడ్డారు? గ్రంథంలో. కుటుంబంలోనైనా స్థానిక సంఘంలోనైనా సరే ముందుకెళ్ళాలంటే సహకారం అనేది చాలా అత్యంత ప్రాముఖ్యం. ఇప్పుడు ఒక భార్య సహకారం లేకుండా భర్త ఏం చేయగలడు? అంటే కుటుంబం ముందుకెళ్ళాలంటే భార్య భర్త ఇద్దరు ఏం చేయాలి? ఒకరికొకరు సహకరించుకోవాలి. ఒకరికి ఒకరు సహకరించుకున్నప్పుడు ఆ కుటుంబం ముందుకెళ్ళిపోతుంది. సంఘం ముందుకెళ్ళాలంటే సహకారం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు నుంచి వానికి సాకి అయిన సహాయము చేయాలి. ఒక సహకారిని చేయాలనుకున్నాడు దేవుడు. ఆ స్త్రీ నిర్మాణం ఇంకా అద్భుతమైన తమ్ముడు. ఆకాశ పక్షులని, భూజంతువులని అన్నిటిని దేవుడు నేల నుండి పుట్టించాడు. పురుషుణ్ణి కూడా నేల నుండి పుట్టించాడు. స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? అది అద్భుతమైన నిర్మాణం. ఎవరి నిర్మాణం? స్త్రీ నిర్మాణం. ఇది నరులో నుంచి తీయబడినది. జంతువులు, పక్షులు అన్ని మట్టిలో నుంచి. పురుషుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టిలో నుంచి. స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? నరునిలో నుండి. ఎందుకు? నువ్వు ఒక సహకారిగా ఉంటావు. వెనకలాగుతుంటే భర్తనే, ఎప్పుడు భర్తను వెనకలాగుతుంటే ఎలా ముందుకెళ్ళగలదు కుటుంబం? వెనకలాగుతుంటే ముందుకెళ్ళగలదా? లేదు. ఏం చేయాలి మరి? ఆ సహకారం అందిస్తుంటే ముందుకెళ్ళగలం తమ్ముడు. కాబట్టి కుటుంబంలో అయినా సరే, సువార్త పనిలోనైనా సరే సహకారం అత్యంత ప్రాముఖ్యమైనది. కాబట్టి క్రీస్తు సువాసన అనేది ఎలాగొస్తుందంటే, సువార్త ప్రకటిస్తుంటే క్రీస్తు సువాసన మన దగ్గర నుంచి వస్తుంది. 2, బల్యర్పణ ద్వారా సువాసనను వెదజల్లగలము. బల్యర్పణల ద్వారా సువాసనను వెదజల్లగలము. బలులు అనగానే మనకి పాత నిబంధన గుర్తొస్తుంది. మరి క్రొత్త నిబంధనలో మనం అర్పించాల్సిన బలులే లేవా? ఒకటి పాత నిబంధన. అంటే దేవునికి సువాసన ఎలా వస్తుందంటే బలులు అర్పణల ద్వారా. గుర్తొస్తుంది అక్కడ నా చదివినట్లు. ఇప్పుడు జలప్రళయం గతించిపోయింది. నోవాహు కుటుంబం ఓడలో నుంచి బయటకు వచ్చారు. నోవాహు ఒక బలిపీఠం కట్టేశాడు. పవిత్ర పక్షుల్లో కొన్ని, పవిత్ర జంతువుల్లో కొన్ని తీసి యెహోవాకి దహన బలి అర్పించేశాడు. అప్పుడు ఉపయోగించిన ఒక పదం ఏంటి అక్కడ? యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి. అంటే పరలోకపు దేవుడికి ఒక సువాసన వచ్చింది అక్కడి నుంచి. నోవాకు అర్పించిన ఆ బలిలో నుంచి దేవునికి ఒక అద్భుతమైన సువాసన వెళ్ళింది. చదువు ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 20. నాకు నీట్గా కనిపించాలి తర్వాత పాఠం. అప్పుడు
యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి. ఏమా దేవునికి మంచి సువాసన వచ్చింది కదా. దేని ద్వారా వచ్చిందక? బలి అర్పణల ద్వారా కదా. అంటే బలులు అర్పణల ద్వారా దేవునికి ఒక మంచి సువాసన వస్తుంది. అలాగే ఇశ్రాయేలు కూడా చెప్పాడు అదే విషయాన్ని. నిర్గమకాండము 29వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమకాండము 29వ అధ్యాయం 25వ వచనం. 29వ అధ్యాయము 25వ వచనం. తరువాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు. 41వ వచనం. 41వ వచనం. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పాని అర్పణమును అర్పించినట్టు దీన్ని అర్పింపవలెను. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు అంటే దహన బలులు అర్పించేవాళ్ళు, ధూపం వేసేవాళ్ళు, నైవేద్యం అర్పించేవాళ్ళు. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండేది. ఇంకొక మాట చదివి మనం ముందుకెళ్దాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం కొట్టుడు ఒకసారి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం పాత నిబంధనలో 396వ పేజీ. చదివేటప్పుడు మీరు రిటర్న్ చూడాలి ఖచ్చితంగా. 6వ అధ్యాయము 9వ వచనం చదవయా. మరి ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడలే గాని, గొర్రె పొట్టేళ్లే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్ష రసమే గాని, నూనెయే గాని యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణలను అర్పించి చాలు. ఆకాశమందలి దేవునికి ఎలాంటి అర్పణలు అర్పించాలంట మా స్త్రీలరా? మంచి సువాసన వచ్చే అర్పణలు. కాబట్టి దేవునికి సువాసన ఎలా వస్తుందంటే బలులు అర్పణల ద్వారా వస్తుంది. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. బలు అర్పించే వాళ్ళు ఎవరు? పాత నిబంధనలో బలు అర్పించే వాళ్ళు ఎవరు? యాజకులు బలులు అర్పించేవాళ్ళు. మరి ఈరోజు క్రొత్త నిబంధనలో ఇప్పుడు ఈ కాలంలో యాజకులు ఉన్నారమ్మా? ఈ కాలంలో యాజకులు ఉన్నారా? పాత నిబంధనలో యాజకులు ఉన్నారు. మరి క్రొత్త నిబంధనలో యాజకులు ఉన్నారా? శైలన్ గారు, ఎవరు యాజకులు? ఎవరు? రాజులైన యాజక సమూహం, క్రైస్తవులే కదా. కాబట్టి పాత నిబంధనలో యాజకులేమో లేవి వంశానికి సంబంధించిన వాళ్ళు, క్రొత్త నిబంధన యాజకులేమో ఆ వంశానికి క్రమానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు యాజకులు మార్చబడ్డారు. తెలుసుగా మీకు మాట? హెబ్రీ పత్రుడు ఏమంటాడు రచయిత? యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడ్డారు. యాజకులు మార్చబడ్డారు. ప్రధాన యాజకుడు కూడా మార్చబడ్డాడు. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు లేవి గోత్రానికి అహరోను సంతానానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ. క్రొత్త నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు మార్చబడ్డాడు. ఆయనేమో యోధా గోత్రికుడు, యోధా సంతానం జన్మించాడు రచయిత మాట్లాడుతూ. యోధా సంతానం జన్మించాడు మన ప్రభువు. అలాగే యాజకులు మార్చబడ్డారు. రెండోది యాజక ధర్మం కూడా మార్చబడింది. పాత నిబంధనలో యాజక ధర్మం వేరే, క్రొత్త నిబంధనలో యాజక ధర్మము వేరే. కాబట్టి ఆ యాజకులు వేరు, వీళ్ళు వేరు. రెండు, ఆ యాజక ధర్మం వేరు, ఈ యాజక ధర్మం వేరు. వాళ్ళేమో భౌతికమైన బలులు అర్పించేవాళ్ళు. ఈరోజు మన క్రమం మారిపోయింది, మన ధర్మం మారిపోయింది.
మన క్రమానికి వారి క్రమానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. వారిది భౌతికమైనది, శరీర సంబంధమైనది అయితే మన క్రమమేమో ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధం బలుడి రోజు మనము అర్పించాలి. మీకు తెలిసిన మాట కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలలో ఆ క్రమాన్ని, ఆ బలుని జ్ఞాపకం చేస్తుంటాడు పేతురు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదయ్యు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. పరిశుద్ధ యాజకులు ఎవరు? పరిశుద్ధ యాజకులు. లక్ష్మణ్ గారు ఎవరు తమ్ముడు? పరిశుద్ధ యాజకులు. పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. ఈ పరిశుద్ధ యాజకులు ఏం చేయాలంట? దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధ బలులు అర్పించాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తావో అప్పుడు నీ దగ్గర నుంచి ఎలాంటి వాసన వస్తుంది? మరి నీ దగ్గర నుంచి క్రీస్తు సువాసన రావాలంటే నువ్వేం చేయాలి వెంకన్నా? బలులు అర్పించాలి. యాజక ధర్మాన్ని క్రమంగా, యాజక ధర్మం జరిగించకుండా, యాజకత్వం చేయకుండా, యాజక సేవ జరిగించకుండా నీ దగ్గర నుంచి సువాసన ఎలాగొస్తుంది? నీ దగ్గర నుంచి ఒక సువాసన రావాలంటే యాజక ధర్మం జరిగించాలి. యాజక ధర్మం ఏంటంటే బలులు అర్పించటం. ఒకవేళ యాజక సేవను నిర్లక్ష్యం చేసేవాడివైతే నీ దగ్గర నుంచి క్రీస్తు సువాసన నీ దగ్గర లేదు. ఒకవేళ నేను కూడా దేవునికి క్రీస్తు సువాసనగా ఉండాలంటే యాజక సేవని, ఆ క్రమాన్ని, ఆ ధర్మాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకసారి చెప్పండి 5 బలుడు. స్తుతి యాగం, 2 ఉపకారం, 3 ధర్మము, 4 శరీరాన్ని అర్పించటం, 4 సువార్త ప్రకటించటం. ఏంటి అమ్మాయి? ఏంటి అక్కది? స్తుతియాగము, ఉపకారము, ధర్మము, శరీరాన్ని సజీవయాగంగా అర్పించటం, సువార్త ప్రకటించటం. ఏంటి ఇవి? బలులు. బలులు లేదా యాగాలు. ఈ 3 మనకు ఎక్కడ కనిపిస్తాయి? ఫిబ్రిలకు 13, 15, 16లో మనకు కనిపిస్తాయి. ఇదేమో మీకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో. ఇదేమో రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వచనంలో మనకు కనిపిస్తుంది. యాగం అన్నాడు. యాగము, ఒక యాగం చేసినట్లు. లోకంలో యాగాలు చేస్తారు కొంతమంది. దేవుని పేరిట యాగాలు చేస్తారు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి. ఈరోజు మనం ఇవి చేసామనుకో, మనము యాగం చేసినట్లు, బలి అర్పించినట్లు. మనం కనిపించట్లేదా? స్తుతి యాగము, ఉపకారము, ధర్మము, శరీరాన్ని అర్పించడం, సువార్త ప్రకటించడం. స్తుతియాగం అంటే ఏంటిది? కాబట్టి మనం ఆయన ద్వారా ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయదు. అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వా ఫలమును, అంటే కీర్తనలతో దేవుని స్తుతించడం అనేది ఒక బలి. అది ఒక స్తుతి బలి. అది మనం కీర్తనతో దేవుని స్తుతిస్తున్నాం అనుకో, పాడుతున్నాం అనుకో, అప్పుడు ఏం చేసినట్లుగా ఆ రోజు దేవునికి బలి అర్పించినట్లు.
అప్పుడు దేవునికి ఎలా ఉంటుంది? సువాసన. ఏ కోడికలైనా సరే, ఆరాధన కావచ్చు, కుటుంబ కోడిక కావచ్చు, ఒకవేళ ఎక్కడ ఏ విషయంలో అయినా సరే మనము సంఘముగా కూడుకొని కీర్తనతో దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆ సమయంలో మనం యాజక సేవ జరిగించాము, యాజక ధర్మాన్ని మనము నెరవేర్చాము. ఒకవేళ పాటలను నిర్లక్ష్యం చేసామనుకో, ఏ కూడికైనా సరే పాటలను నిర్లక్ష్యం చేసావంటే ఆ రోజు నువ్వు యాజక ధర్మాన్ని చేసావా? చేయలే. ఆ రోజు నువ్వు ఈ లెక్క చొప్పున ఎన్నిసార్లు నువ్వు యాజక ధర్మాన్ని అనుకున్నావో, ఈ లెక్క చొప్పున ఎన్నిసార్లు నువ్వు యాజక సేవ నిర్లక్ష్యం చేసావా? నువ్వు పాటలు వద్దా? వాక్యమే కావాలా? కుటుంబ కోడిక వాక్యం చెప్పినప్పుడు వెళ్దాంలే, పాటలేగా ఆదివారం పడుతున్నాక ఏమో అనుకుంటున్నారు లేదు, నాకు తెలియదు. కానీ నాకు అనిపిస్తుంది ఒకసారి అలా చూస్తే కుటుంబ కోడిక కాబట్టి వాక్యం చెప్పి వెళ్ళొచ్చులే. కీర్తనలు పాడటం అనేది నీ యాజక ధర్మం, అది నీ సేవ, అది ప్రాథమికంగా మనం చేయాల్సిన పని. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ శరీరమును సజీవ యాగముగా ఆయనకి సమర్పించండి. సువార్త విషయమై నేను యాజక ధర్మం జరిగించు అన్నాడు పౌలు. నేను యాజక ధర్మం చేస్తున్నా. ఎలా చేస్తున్నావు? సువార్త ప్రకటిస్తూ. సువార్త ప్రకటించడం ఒక యాజక ధర్మం తమ్ముడు. ఇలాంటి బలులు దేవునికి ఎలా ఉంటాయో తెలుసారా స్త్రీలారా? ఒక మనోహరమైన సువాసన. ఇలాంటి బలులు దేవునికి ఎలాగుంటాయంటే ఒక మనోహరమైన సువాసన. ఇది నువ్వు ఉపకారం చేసావా, ధర్మం చేసావా? మీకు తెలిసినట్లు తమ రక్షణ కొరకు ప్రయాసపడి స్వార్థ పరిచర్యలో అరెస్ట్ అయిపోయి దూర ప్రాంతంలో రోములు ఉన్నాడు ఆ మనిషి పౌలు. ఇప్పుడు దాకా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు, ఇప్పుడేమో రోమ్చర్లో ఉన్నాడు. మరి ఆ మనిషి ఎలాగున్నాడో లేడు అని ఫిలిప్పీలో ఉన్న స్థానిక సంఘం అంతా కూర్చొని ఒక యోచన చేశాడు. అదే పౌలు అంటాడు, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని విని నేను సంతోషిస్తున్నా. బాగుంది నా గురించి మీరు ఆలోచించటం. ఏం చేశారు తమ్ముడు? వాళ్ళు సంఘంగా కూడుకొని అనేక వస్తువులు సమకూర్చేసి ఆ వస్తువులన్నీ మూట కట్టేసి ఎప్పప్రోదితి నెత్తి మీద పెట్టి పౌలు దగ్గరికి పంపించేశారు. అప్పుడు పౌలు తిరిగి ఆ వస్తువుల్ని పుచ్చుకొని స్వీకరించి తిరిగి వాళ్ళకి పత్రిక రాస్తుంటాడు. అందులో దాన్ని ప్రస్తావిస్తుంటాడు. మీరు పంపిన వస్తువులు ఎప్పప్రోదితి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి ఎలా ఉన్నాయంట? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము. ఏంటి? సరే, వాళ్ళు ఏ వస్తువులు పంపించారో మనకు తెలియదు. స్థానిక సంఘము ఆయనకు పంపించిన వస్తువులు ఎలాగున్నాయి రాజు? దేవునికి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగం. అది నీ కంటికి నా కంటికి కనపడకపోవచ్చు తమ్ముడు, మన కంటికి కనపడకపోవచ్చు, కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తాడాక? అంటే సువార్థికుడికి ఇచ్చే ప్రతి చిన్న వస్తువు కూడా అది దేవునికి ఎలాగుంటుంది? ఒక్కొక్కసారి సొరకాయని, కాకరకాయని, ఏమన్నా చెట్లు ఉంటాయి. సొరకాయగా కొనుక్కోలేడు అన్నయ్య, 10 రూపాయలు పెడితే వస్తుంది. 10 రూపాయలు అది మార్కెట్లో. కానీ ఒకవేళ మీరు ఇచ్చారనుకో, అది ఎలా పడుతుంది రాజరెడ్డి గారు? ఆ రోజు నువ్వు ఏమర్పించినట్లు తమ్ముడు? బలి అర్పించినట్లు, యాజక సేవ చేసినట్లు. ఆ వస్తువు అది చిన్నదే కావచ్చు, ఆ వస్తువు ఎలాగుంటుందంటే మనోహరమైన సువాసన, అది దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగం. 10 రూపాయలు పెడితే మార్కెట్లో వస్తులే, ఏముంది అన్నయ్య కొనుక్కుంటాడులే, లేకుంటే ఆ వస్తువు ఏముంది తెచ్చుకుంటాడు కదా అన్నయ్య. అది చిన్నదా పెద్దదా మొత్తానికి సంబంధించింది కాదు అది, లేకుంటే పెద్దదానికి సంబంధించింది కాదు అది. అది చిన్నదైనా సరే అది ఎంతో సువాసన. కాబట్టి మన దగ్గర నుంచి ఒక సువాసన దేవునికి ఎలాగొస్తుందంటే బలులు అర్పించడం ద్వారా. కాబట్టి బలులు మనం అర్పించొద్దా రాజు? మరి చదువు, మీకు తెలిసిన మాట ముందుకెళ్దాం. పక్కనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం.
నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునయున్నవి. అవి మనోహరమైన సువాసన. ఆ పదాలు చూడు ఎలాగో వాడాడో పరంధాములు గారు. దేవునికి ప్రీతి. ఎవరికి ప్రీతి? నువ్వు ఇచ్చింది ఎవరికి? నువ్వు ఇచ్చింది మనిషికి కావచ్చు, నువ్వు సహాయం చేసింది మనిషికి కావచ్చు. అది దేవునికి మాత్రం ఎలాగుందిరా? ఒక ప్రీతిగా ఉంది. దేవునికి అది ఇష్టమైన ఒక యాగం, అది బలి. మనోహరమైన సువాసన. కాబట్టి క్రీస్తు సువాసన మన దగ్గర నుంచి ఎలా వస్తుందమ్మా? ఒకటి, సువార్త ప్రకటించడం ద్వారా. రెండోది, బలులు అర్పణలు అర్పించడం ద్వారా. కాబట్టి ఈరోజు క్రైస్తవులు బలులు అర్పణలు అర్పించాలి వద్దామా? అర్పించాలి. బలు అర్పించడం అనేది యాజక ధర్మం. అది వాస్తవానికి ఒక ప్రాథమికమైన ధర్మం, ఒక ప్రాథమికమైన కర్తవ్యం. ఒక ప్రాథమికమైన కర్తవ్యం అది. చివరిగా మరొక పాయింట్ నేర్చుకుందాం. క్రియల ద్వారా సువాసనను వెదజల్లగలము. అది ఒకటి, సత్క్రియల ద్వారా సువాసన, దుష్క్రియల ద్వారా దుర్వాసన. మనం సత్క్రియలు చేసామనుకో తమ్ముడు, మన దగ్గర నుంచి దేవునికి మంచి సువాసన. సత్క్రియలకు వ్యతిరేకమైన పదం సత్తు, దుష్క్రియ. ఒకవేళ దుష్క్రియలు జరిగించామనుకో, దేవునికి మన దగ్గర నుంచి దుర్వాసన. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీకు తెలిసిన, మనకన్నా తెలిసిన కంఠస్థ వాక్యం అది. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయడని మాట్లాడుతుంది. ఎలాగా? క్రియల ద్వారా. 5:16. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎలాగా? క్రియల ద్వారా. క్రియల ద్వారా నీ తేజస్సు. పేరు కాదు, పేరు పెట్టుకోవటం కాదు. ఒక మంచి పాట ఉంది, ఆ పాట నేర్చుకోలేమంటే పేరుకే క్రైస్తవులు ఒక పాట ఉంది. ఒక మంచి హెచ్చరిక గీతం అది. కేవలం పేరు పెట్టుకోవడం మాత్రమే కాకుండా మన తేజస్సుని ఎలా ప్రకాశింపనీయచ్చు అంటే క్రియల ద్వారా మాట్లాడుతుంటాడు. ఆ క్రియలు దేవునికి ఒక గొప్ప సువాసన కనపరుస్తుంది. కాబట్టి మనం సత్క్రియలు చేయాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీకు తెలిసినట్లు విశ్వాసం అనేది ఒంటరిగా ఉంటే ప్రమాదం. విశ్వాసం అనేది ఒంటరిగా ఉంటే ప్రమాదం. కాబట్టి ఒంటరితనం అనేది నేను మీ గతంలో చెప్పాను, మరలా చెప్తాను అనుకోవద్దు. ఒంటరితనం అనేది భౌతిక సంబంధంగా ప్రమాదకరమైనది, ఆత్మ సంబంధంగా కూడా ప్రమాదకరమైనది. ఒంటరితనం అనేది దేవుని దృష్టికి మంచిది కాదు. అది భౌతికంగాను ఆత్మీయంగాను. ఒకవేళ ఆత్మీయంగా మనం ఒంటరిగా ఉన్నామంటే దేవుని దృష్టికి మనం ఎలా లేవు? మంచిగా లేవు. అది మంచిది కాదు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. విశ్వాసము ఒంటిదైతే ఏమంటాడు యాకోబు? ఆ పదాన్ని ఉపయోగించాడు, ఒంటరి అనే పదాన్ని ఉపయోగించాడు యాకోబు. విశ్వాసము ఒంటిదైతే అది మృతమగును. మరి సజీవంగా ఉండడం ఏం చేయాలి నాయన? క్రియలు చేయాలి. చదువు లేకుండా మాట. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒంటె అనే పదం కావాలి. 17వ వచనం చదువు. 2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే
అది ఒంటిగా ఉండి మృతమైన దగను. అది ఒంటిగా. నీ విశ్వాసం ఒంటరిగా ఉందా? క్రియలున్నాయా? విశ్వాసం ఒంటరిగా ఉందా? క్రియలుండవా? ఆ విశ్వాసం ప్రాణంతో ఉండాలంటే సహోదరులారా, క్రియలు చాలా అవసరము. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసము బ్రతికినా చచ్చినట్లు అంటాడు తిమోతి గారు. కాబట్టి క్రియలు అనేది చాలా అవసరమైనది. మనం ఎప్పుడైతే సత్క్రియలు చేస్తుంటామో దేవునికి ఒక మంచి సువాసనను మనము వెతకాలి. విశ్వాసం ఉంచిన వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన పనులవి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. విశ్వాసం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. 8వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడాలి. 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనస్సుంచున్నట్లు. నీ మనసు దేని మీద ఉండాలి? ఎవరు చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఎలా చేయాలి? శ్రద్ధగా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అంటే కేవలం విశ్వాసంలో పేరు చెప్పుకోవడం కాదు. విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఏం చేయాలమ్మా శ్రీలరా? క్రియలు చేయాలి. సత్క్రియలు చేస్తేనేమో మంచి సువాసన, దుష్క్రియలు చేస్తేనేమో ఒక దుర్గంధం. దుర్గంధం వచ్చే స్థలంలో ఉండగలవా? దుర్వాసన వస్తుంది అనుకో. ఇప్పుడు మన ఇంట్లో ఒకవేళ గబక్కన దుర్వాసన వచ్చిందనుకో, వెంటనే నోట్లో నుంచి ఉమ్మొస్తుంది కదా సహోదరులారా. ఏమో ఒకవేళ అలా వెళ్ళిపోతున్నా సరే ఒక రకమైన దుర్వాసన దుర్గంధం వచ్చిందనుకో, వెంటనే మన నోట్లో నుంచి ఏమొస్తుంది? ఉమ్ము వస్తుంది. అంటే ఉమ్మేసి అసహించుకుంటున్నాం. ఎందుకు? ఒక దుర్వాసన వస్తుంది. ఒకరోజు ప్రభువు యేసు ఒక స్థానిక సంఘం మీద ఉమ్మివేయ ఉద్దేశించుతున్నానంటే ఆ స్థానిక సంఘం నుంచి ప్రభుకి సువాసన వస్తుందా దుర్వాసన వస్తుందా రాజు? ఏ సంఘం అది? అంటే లవోదియక సంఘము దేవునికి క్రీస్తు సువాసనలాగా లేదు. నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటే ఆ సంఘము ఎలాగ లేదు? క్రీస్తు సువాసనగా లేదు. ఆ సంఘం ఎలాగుంది? ఒక దుర్గంధం వస్తుంది. క్రీస్తు యేసుకి ఒక దుర్గంధం వస్తుంది. క్రీస్తు యేసుకి ఒక దుర్వాసన వస్తుంది. ఆ దుర్గంధం తట్టుకోలేక ప్రభు నేను ఏం చేశాడు? ఏంటా ఇంతకీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే దుర్గంధం ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక దుర్గంధం ఏంటంటే అటు భక్తిపరులు కాదు, ఇటు భక్తిహీనుడు కాదు. ఇటు మంచోళ్ళని చెప్పలేం, పూర్తిగా చెడ్డలని చెప్పలేం. ఏ సర్టిఫికెట్ ఇవ్వలేం. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోట నుండి ఉమ్మి. ఒకసారి అంతే ఉంటాం మనం. మంచోడైడు పర్ఫెక్ట్ గా మంచోడని చెప్పలేం. మరి పూర్తిగా చెడ్డోడా? పూర్తిగా చెడ్డోడని కూడా చెప్పలేం. మరి ఎలాగున్నాడు? మన రాజు గురించి చదివినప్పుడు ఒక రాజు గురించి ఉంది కదా, అహజ్యాన్ అమజ్యాన్. ఇతడు యథార్థంగా ప్రవర్తించిన గాని 50-50 అంటే ఇటు యథార్థవంతుడు కాదు పూర్తిగా, మరి విగ్రహాలు ఆశ్రయించాడా? అలా కాదు. మరి ఒక 50-50గా ఉన్నాడు. ఇటు మంచోడని సర్టిఫికెట్ వెళ్ళాము, చెడ్డోడని సర్టిఫికెట్ వెళ్ళాము. ఆ రూపంలో లవోదియక సంఘం ఉంటే ఏం చేసాడు ప్రభు యేసు? అంటే లవోదియక స్థానిక సంఘం నుంచి ప్రభుకి ఎలాంటి వాసన వచ్చి ఉంటుంది? ఈరోజు వ్యక్తిగతంగా నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి దేవునికి ఎలాంటి సువాసన వెళ్తుంది? నిజంగా ఈరోజు మన దగ్గర నుంచి క్రీస్తు వాసన వస్తుందా సహోదరులారా? మన దగ్గర దేవునికి క్రీస్తు వాసన కొట్టుద్దా? దుర్గంధం వచ్చే చోట మనం ఉండలేం కదా. ఇశ్రాయేలు రాజు మొట్టమొదటి రాజు సౌలు, యెహోవా ఆత్మ తనను విడిచిపోయి. సంఘము దేవుని ఆలయము, ఈ దేహము పరిశుద్ధాత్మకి ఆలయం. ఇప్పుడు మన ఇల్లు, మనం ఉండే ఇల్లు ఎంతో ఆహ్లాదభరితంగా, ఎంతో సువాసనగా ఉంటది. పరిశుద్ధాత్మ ఉండే ఇల్లు ఎలా ఉండాలి?
పరిశుద్ధాత్మ ఉండే ఇల్లు ఎలాగుండాలి? అది కూడా సువాసనగా ఆహ్లాదభరితంగా ఉండాలి. ఒకవేళ దుర్వాసన వస్తుంది అనుకో, పరిశుద్ధాత్మ ఉండగలడా? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, ఇంతకీ సౌలు దగ్గర నుంచి వచ్చిన ఒక దుర్గంధం ఏంటి? నాట నుండి సౌలు దావీదు మీద ఒక విషపు చూపు నిలిపిను. అంటే దావీదుని చూస్తే వారలేడా మనిషి? ఒక అసూయ, ఒక కుళ్ళు, ఒక ద్వేషం, ఒక ఈర్ష్య, కపటంగా ప్రమాణం చేయటం, మాట తప్పటం, ఒకటా రెండా? ఎన్ని? పరిశుద్ధాత్మ ఉన్నాడా? తట్టుకోలేకపోయాడు లోపల. యెహోవా ఆత్మ ఉండలేకపోయాడు. ఏంటి? ఒక దుర్గంధం. ఎలుక చచ్చిపోతే భయంకరమైన కంపది. ఒకవేళ ప్రమాదవశాత్తు ఒకవేళ ఇంట్లో ఎలుక చచ్చిపోయింది అనుకో, ఉండగలం అసలు? మనం తట్టుకుంటామా ఆ కంపుకి? ఒక్కొక్కసారి అసూయ, ఈర్ష్య, ద్వేషం, అబద్ధాలు, మాట తప్పటాలు, దేవుని మాట వినకపోవటం, ఒకవేళ ఇవన్నీ ఉన్నాయనుకో, మన దగ్గర నుంచి వచ్చేది దుర్గంధమే తప్ప సువాసన కాదు. ఒకప్పుడు బలుడు, ఇందాక మనం చదువుకున్నాం కదా, నాకు ఇంపైన సువాసన అగినట్లు నాకు బలర్పించాలన్నాడు. కాలక్రమంలో వాళ్ళు బలు అర్పిస్తుంటే అసలు మీ వాసన నాకు వద్దన్నాడు దేవుడు. ఆమోసు గ్రంథం, నేను మిమ్మల్ని విసిగించను, ముగించేస్తాను. నేను ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. తెలియదా? 757 పేజీ, పాత నిబంధన. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను. ఆదికాండ 8వ అధ్యాయంలో నోవాహు బలిపించినప్పుడు ఏం చేశాడు? యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, కానీ వీళ్ళు అర్పిస్తుంటే వద్దు. ఏం కారణం ఏంటి? మీ వాసన నాకు వద్దు. ఓసారి మన మధ్య ఇలాంటి మాట పడదు కదా, ఆడి ఆసన నాకు పడదండి, ఆడి పేరెత్తం అక్కడ నాకడ, దాని ఆసన నాకు వద్దు, దాని పేరెత్తం అక్కడ నాకు అడి చేసినాం అక్కడ దాన్ని. అంటే గెట్టినప్పుడు, మనుషులు గెట్టినప్పుడు ఈ పదాలు ఉపయోగిస్తుంటాం. ఇక్కడ దేవుడు కూడా ఏమంటాడంటే, మీ వాసన నేను ఆగ్రహింపని వాళ్ళను. బలులు అర్పిస్తున్నారు కానీ అవి ఆయనకు సువాసనగా లేవు. ఎందుకంటే రాదగిన విధంగా వాళ్ళు దేవుని మందిరానికి రావట్లేదు. వాళ్ళకి నచ్చినట్లు జీవితాన్ని జీవిస్తూ వాళ్ళు అనిపిస్తున్నారు. నీతి, న్యాయం జీవితంలో ఏమీ లేదు. నీతి లేదు, న్యాయం లేదు. కానీ బలులర్పణలో మాత్రం లోపం లేదు. కానీ దేవునికి అవి సువాసనగా లేదు. అందుకు దేవుడు ఏమంటే, నెక్స్ట్ 24వ వచనం చూడు. అప్పుడు ఏం కావాలి ఆయనకి? నీళ్లు పారునట్లు న్యాయము జరిగించుడి, గొప్ప ప్రవాహము వలె. నీతి న్యాయం లేకుండా ఎన్ని బలు అర్పిస్తూ ఉపయోగం ఏంటి? ఎంత సేవ చేస్తే ఉపయోగం ఏంటి? ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు, ఒక కనికరం లేదు, ఒక ప్రేమ లేదు. ఇవన్నీ ఏమి లేకుండా ఇశ్రాయేలు బలు అర్పిస్తుంటే దేవుడు మాట్లాడుతూ నాకు వద్దు అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అదే కదా సమాచారం. సహోదరులారా, అనేసార్లు చదువుకున్నాం కదా, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణం. అసహ్యం వేస్తుంది ఆ వాసన అంటే దేవునికి. ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు. మరి ఏం కావాలి? కీడు విడిచి మేలు చేయండి, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి. నాకు కావాల్సింది నీతి, న్యాయం. అది లేకుండా మీరు అర్పణ అర్పించారనుకో, ఆ వాసన నాకు ఎలాగుంది? ఒక దుర్గంధం లెక్క ఉంది. ఆ వాసన నేను ఆగ్రహింపనలను. ఒక దుర్వాసన వస్తుంది మీ దగ్గర నుంచి నాకు అంటాడు దేవుడు. ఏంటో దుర్వాసన అంటే? నీతి న్యాయం లేకపోతే దేవునికి ఎలాగొస్తుంది? దుర్వాసన వస్తుంది. ఈరోజు వ్యక్తిగతంగా నా దగ్గర నుంచి నిజంగా దేవునికి క్రీస్తు వాసన వస్తుందా? నా దగ్గర నుంచి క్రీస్తు వాసన ఆయనకు వస్తుందా? నేను ఆయనకు సువాసనగా ఉన్నానా, లేకుంటే దుర్వాసనగా ఉన్నాను ఆయనకి? నీకు ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి ఆ వాసన ఆటోమేటిక్గా కొడుతుంది. నేను ముగించేస్తున్నాను. క్రీస్తు సువాసన అనే సందేశాన్ని మనం ఆలోచించాలి. ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం, ఆ క్రియలన్నీ కూడా మురికిగుడ్డలాగా ఉన్నాయి. ఆ మురికి కోపంలో ఉన్నాం, పాపపు కోపంలో ఉన్నాము. ఆ పాపపు కంపు నుంచి మనల్ని పరిమళ వాసనగా చేయుటకు యేసుక్రీస్తు ఏం చేశారంట మా శ్రీలారా? తను తాను బలిగా అర్పణగా అప్పగించాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన దగ్గర నుంచి ఒక పరిమళ సువాసన రావాలి. ఎలాగొస్తుంది క్రీస్తు సువాసన? సువార్త ప్రకటించడం ద్వారా క్రీస్తు సువాసనను వెదజల్లగలము. పౌలు మాట్లాడుతుంది కదా, మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాం. ఎలాగయ్యా పౌలు అంటే, క్రీస్తుని గురించిన జ్ఞానమును మేము కనపరుస్తున్నాం, క్రీస్తుని గురించి మేము ప్రకటిస్తున్నాం. మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాం. రక్షించబడే వాళ్ళకేమో జీవపు వాసనగా ఉన్నాము, నశించిపోయే వాళ్ళకేమో మరణపు వాసనగా ఉన్నాం. సరే, వాళ్ళకి ఎలాగున్నా సరే మేము మాత్రం దేవుని వాక్యాన్ని ప్రకటించాం. కాబట్టి క్రీస్తు సువాసన మన దగ్గర నుంచి రావాలనుకో సహోదరులారా, మనం ఏం చేయాలి? సువార్తలో పాలువారవాలా? సువార్త పనిలో ఏం చేయాలి? సువార్త పనిలో ఖచ్చితంగా నీ చెయ్యి ఉండాలి. సువార్త పనిలో ఖచ్చితంగా నువ్వు భాగం అవ్వాలి. నువ్వు కనపడాలి అక్కడ. సువార్త పనిలో నువ్వు కనపడాలి. సువార్త సేవలో నీ చెయ్యి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ గా క్రీస్తు సువాసన మనం ఏం చేయగలము? వెదజల్లగలం. 2, బల్యర్పణల ద్వారా సువాసనని వెదజల్లగలం. పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కూడా బలు ఉన్నాయి కదా, ఆత్మ సంబంధన బలుడు. యాజకులు మార్చబడ్డారు, యాజక ధర్మం కూడా మార్చబడ్డారు. అది ఆత్మ సంబంధన బలుడు. ఆ యాగాలు ఎలా ఉంటాయేమో దేవునికి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరము, ఇష్టమైన యాగం. 3, ఎలా సువాసన వెదజల్లగలము? క్రియల ద్వారా. అవి సత్క్రియలు చేస్తేనేమో ఒక మంచి సువాసన. ఒకవేళ దుష్క్రియలు చేస్తామనుకో ఒక దుర్గంధం వస్తుంది మన దగ్గర నుంచి. దుర్గంధం వస్తే ప్రభు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఒకవేళ ప్రభు లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితాల పరిస్థితి ఏంటి? దేవునికి ఒక మంచి సువాసన కలిగిన మనుషులుగా ఉండాల్సిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.